హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గోవాలో ఆరా కేఫ్లో ఉన్నాం. నియర్ ఇది అంజనా బీచ్ దగ్గర అనమాట. సో ఆరా కేఫ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఐ థాట్ నేను జస్ట్ నార్మల్ కేఫ్ లాగే అనిపించింది. సో డైనింగ్ డిన్నర్కి ఇవన్నీ కూడా అనుకుని, బట్ ఆ దాంట్లో మనకి బార్ అండ్ రెస్టారెంట్ కూడా అవైలబిలిటీ ఉంది. సో అక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తాయి చూడండి. అక్కడి నుంచి మనం డౌన్కి అలా వెళ్తూ ఉంటే సో దట్ మొత్తం అంతా అంజనా బీచ్ లోపల. సో మనకి సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే కావాల్సిన ఫుడ్ కానీ లేకపోతే డ్రింక్స్ కానీ సో అన్నీ సర్వింగ్ చేస్తారు. సో మనకి ఎవరైతే అక్కడ వస్తూ ఉంటారో సో మనం అక్కడ కావాల్సిన మెన్యూ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే మనకి అక్కడ టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేసే ఉంటాయి ఫస్ట్. సో ఎంతమందితో వెళ్తున్నాం అనేది కౌంట్ చేసుకొని సో అక్కడ మనం చైర్ సిట్టింగ్ చూసుకొని కూర్చున్న తర్వాత మెన్యూ ఇస్తే వాళ్ళే వచ్చి మనకి కావాల్సిన సర్వ్ చేస్తారు. బట్ ఇక్కడ నచ్చింది ఏమి అంటే అంజనా బీచ్లో మనకి ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే లైవ్ మ్యూజిక్ కానీ అండ్ నెక్స్ట్ అలానే ఆ బీచ్ వేవ్స్ ఇవన్నీ కూడా సూపర్ ఉంటాయి. సో అక్కడ మనం డ్రింక్ చేయాలనుకున్నా లేకపోతే డిన్నర్ చేయాలనుకున్నా కూడా ఏంటంటే ఆ మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది ఆ బీచ్ వేవ్స్కి అండ్ ఆ లైవ్ మ్యూజిక్ అండ్ లైటింగ్స్కి చాలా బాగుంటుంది ఎఫెక్ట్ అయితే. సో నేను చెప్పాను కదా సిట్టింగ్ ఏరియా అంతా ఇలా ఉంటుందన్నమాట. సో మనకి కొంచెం బీచ్ వేవ్స్ దగ్గరికి నియర్ బైలో కూర్చుంటే ఆ వాటర్ వస్తూ మనం తాకుతూ వెళ్తుంది అనమాట. అంత బాగుంది. సో ఇదంతా నేను ఎందుకు అంత డార్క్గా తీసాను అంటే ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ అండ్ అలానే బీచ్ కనిపించేదానికి. సో ఫోన్లో కొంచెం కెమెరా డల్ చేశాను, అందుకే మీకు ఇలా అనిపించవచ్చు. కానీ చూసేదానికి అక్కడ రియల్ ఎక్స్పీరియన్స్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అది ఇదంతా కూడా ఏంటంటే ఒకటే చూపిస్తున్నాను అనుకోవద్దు, బట్ అక్కడ రియల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇంకా రిమైనింగ్ అంతా కూడా నేను వాయిస్ ఓవర్ కాకుండా మీకు మ్యూజిక్తో పెడతాను, చూసేయండి.